రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతి గల దానిపై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానేరదు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు గొప్ప వాగ్దానము దయచేస్తున్నాడు కదా. ఇశ్రాయేలు కోసం దేవుడి మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకి కూడా ఇస్తూ ఉన్నాడు. మరి ఏంటి అని అంటే, మనము మరి బాధింపబడినటువంటి వారముగా ఉంటే మనము ఆ బాధను తొలగించుకోవడానికి దేవుడు మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే తోడుగా ఉంటున్నారు. మనం ఎవ్వరికి కూడా ఈ లోకంలో భయపడని అవసరం లేదనేటువంటి విషయము దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి మనం నీతిగా గనక జీవిస్తున్నట్లయితే ఆయనే మనకు ఏం చేస్తున్నాడంటే తోడుగా ఉండి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనకి ఎలాంటి భయము లేకుండా మనల్ని పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన దగ్గర ఉన్నటువంటి భయాలు, ఆందోళన, చింత, వేదన, బాధ ప్రతీది కూడా ఆయన తొలగించి మనల్ని ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించేటువంటి వారముగా ఉందాం. మనము ఆయనను బట్టి సంతోషించేటువంటి వారముగా ఉందాం. ఆయన ఇచ్చేటువంటి ఆదరణ పొందుకునేటువంటి వారముగా ఉందాం. మరి లోకంలో మనము అధికారులకి లేదా అంటే మరి మిగతా వారికి భయపడి దేవుని విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండకుండా మనము దేవునికి భయపడి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలని స్వతంత్రించుకుంటూ మనం ఈ లోకంలో జీవించినప్పుడు నీతిని, న్యాయమును మరి కనుపరిచేటువంటి బిడలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మనము ఎన్నడూ కూడా లోకానికి లొంగిపోకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి దేవుని పైన ఆధారపడినటువంటి జీవితం మనం జీవించాలి. మరి మనం అలా కనుక జీవించినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేటువంటి వాడిగా ఉంటారు. ఆయన మనకి గొప్ప రక్షణ, గొప్ప వెలుగునై ఉంటారు. మనల్ని మరి ఆయన ఉద్ధరించేటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి మనము ఈ లోకంలో దేనికి భయపడని అవసరం లేదు. మన శత్రువులను మనల్ని ఏదైనా చేస్తారేమో అని కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మనల్ని తప్పించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని నడిపించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరూ కూడా మనకి హాని కూడా కలుగ చేయలేరు. ఎందుకంటే దేవుడే మన పక్షాన రక్షణగా, కేడముగా ఆయన మనకి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడదాం, ఆయన పైన ఆనుకుందాం. ఆయన మన యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మన ప్రతి అడుగును గమనిస్తున్నటువంటి దేవుడు. మనము మరి ఈ నీతి కలిగినటువంటి జీవితం కనుక జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి సత్యాన్ని దేవుడి రోజున మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన పట్ల, మన కుటుంబం పట్ల ఆయన ప్రణాళికనైనా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇలాంటి ధైర్యము మనకి ఇచ్చేటువంటి వారు ఎవ్వరూ లేరు, కానీ దేవుడే మనకి ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు. కనుక ఆయన మాటల పైన మనం నమ్మకం ఉంచుకుని మరి మనము ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు. సర్వాధిపతి మీకు వందనాలు. నిజమే ప్రభావ, మేము ఈ లోకానికి భయపడేటువంటి వారంగా కాకుండా నీకు భయపడేటువంటి వారంగా మేము ఉండుటకుని సహాయం దయచేయమని, నీ మాటలు మా హృదయంలో భద్రపరచమని, నిరంతరం నీవే మాకు తోడుగా ఉండి ఆయన తండ్రి నా ప్రభావ మమ్మల్ని ఆయన భీతి నుంచి, భయముల నుంచి విడిపించమని ప్రార్థన దయచేసి మీ పాదసానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.